హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శేఖర్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేస్తే మొదటి ఆర్టికల్ చూడండి. టెట్ రాయనున్న 48,000 మంది టీచర్లు. ఈ ఏడాది టెట్ను 48,582 మంది పంతులు రాయనున్నారు. పేపర్ 1కు 9,756, పేపర్ 2కు 38,826, గణితం 22,369, సోషల్ స్టడీస్ 16,457 మంది టీచర్లు దరఖాస్తు చేశారు. శనివారం టెట్ దరఖాస్తు గడువు ముగియగా మొత్తం 48,582 దరఖాస్తులు వచ్చాయి. వీరంతా టెట్లో అర్హత సాధించేందుకు నిరుద్యోగ అభ్యర్థులతో సమానంగా కుస్తీ పట్టనున్నారు. నిజంగా పరీక్షే. టెట్ సిలబస్ మారిన ప్రశ్నపత్రాల సరళి నేపథ్యంలో నిజంగా పంతులకు పరీక్ష అని చెప్పవచ్చు. ఇప్పుడు టెట్ రాస్తున్న వారంతా 8 నుంచి 10 ఏళ్ల క్రితం నియమితులయ్యారు. మరికొంతమంది 25 ఏళ్లకు పైగా సర్వీసును పూర్తి చేసుకున్నవారు. ఇటీవల టెట్ ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంది. నిరుడు పేపర్ 1లో 36%, పేపర్ 2లో 15% ఉత్తీర్ణత మాత్రమే నమోదైంది. పేపర్ 2లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉత్తీర్ణత 49% మాత్రమే. గతంలో 19, 25, 28% చొప్పున ఉత్తీర్ణత వచ్చింది. టెట్ పాస్ అయితేనే పదోన్నతి లభించే అవకాశం ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీచర్లు టెట్ కొరకు కష్టపడుతున్నారు. ఎస్ఏ జీవశాస్త్రం ఉపాధ్యాయులు గణితంలో 60 మార్కుల టెట్ పరీక్ష రాయాల్సి ఉన్నది. అదే సైన్స్ కంటెంట్లో ఫిజిక్స్, రసాయన శాస్త్రాలు ఉండగా వాటిలో 24 మార్కులే ఉన్నాయి. సాంఘిక శాస్త్రం పేపర్ రాసేవారు ఇంగ్లీషు 30 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంది. ఇది టెట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఆల్రెడీ టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు 48,000 మంది టీచర్లు అప్లై చేశారు. అయితే ఈ టెట్ ఉంటేనే వాళ్ళకు అనేటువంటిది పదోన్నతులు, హెచ్ఎంగా ప్రమోషన్ రావాలన్నా, ఇంకా హై గ్రేడర్కి ప్రమోషన్ రావాలన్నా కూడా టెట్ అనేటువంటిది కంపల్సరీ చేయడం జరిగింది. సో కాబట్టి వీళ్ళు 38,000 మంది అప్లై చేసుకున్నారు. పేపర్ 1కు 9,756, పేపర్ 2కు 38,826, అందులో గణితం 22,369, సోషల్ స్టడీస్ 16,457 మంది టీచర్లు అప్లై చేసుకున్నారు. టెట్ కోసం వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటిది ఇది ఈ యొక్క ఆర్టికల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జేఎల్ తుదికి విడుదల. జేఎల్ రాత పరీక్ష తుదికి టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. జేఎల్ పోస్టుల భర్తీకి నిరుడు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 1 వరకు రాత పరీక్షను నిర్వహించగా గతంలోనే ప్రాథమిక కీ విడుదలైంది. సో వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ సూచించారు. ఈ ఆర్టికల్ జేఎల్ అనేటువంటిది తుదికి అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. దాన్ని వెబ్సైట్లో ఉంచడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రాథమిక కీ, సో తుదికి అనేటువంటిది వెబ్సైట్లో ఉంచడం జరిగింది అనేటువంటిది టీఎస్పీఎస్సీ చైర్మన్ నవీన్ నికోలస్ అనేటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది జేఎల్కి సంబంధించినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జేఈఈ మెయిన్ 2 ఫైనల్కి విడుదల. జేఈఈ మెయిన్ 2 పరీక్షల తుదికి విడుదలైంది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు నిర్వహించిన రెండో సెషన్ తుదికిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. సెషన్ 2కు 12,57,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత ఫిబ్రవరిలో జేఈఈ మెయిన్ 1 నిర్వహించారు. ఈ రెండు పరీక్షలకు హాజరైన విద్యార్థులు సాధించినటువంటి మెరుగైనటువంటి స్కోర్ను పరిగణలోకి తీసుకొని ఎన్డీఏ మెరిట్ లిస్టును విడుదల చేస్తుంది. తుది ఫలితాలు విడుదలైన తర్వాత 2,05,000 మందిని జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. సో జేఈఈ మెయిన్స్ 2 అనేటువంటిది ఫైనల్కి విడుదలైంది. దానికి సంబంధించినటువంటి దాన్ని సెషన్ 2కు 12,57,000 మంది అప్లై చేసుకుంటే, సో వాళ్ళు అనేటువంటి వాళ్ళు మళ్ళీ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు వాళ్ళు 2,05,000 మందిని జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. సో ఇది జేఈఈ మెయిన్కి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. టీటీసీ ఫలితాలు విడుదల. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ టీటీసీ ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం సోమవారం విడుదల చేసింది. ఈ పరీక్షలకు 14,329 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 8,508, 87% మంది ఉత్తీర్ణులైనట్టు విభాగం డైరెక్టర్ కృష్ణారావు ప్రకటించారు. 42 రోజుల టీటీసీ కోర్సులో మే 23 నుంచి 30 వరకు ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. మే 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దరఖాస్తులు డీఈఓ కార్యాలయంలో లభిస్తాయని తెలిపారు. ఇది టీటీసీకి సంబంధించినటువంటి టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సుకు అనేటువంటి దానికోసం 14,329 మంది అభ్యర్థులు చేసుకుని ఎగ్జామ్ రాస్తే 8,508
మంది అంటే 87% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు, అంటే పాస్ అయ్యారు. వాళ్ళకు 42 రోజుల టీటీసీ కోర్సులో మే 23 నుంచి 30 వరకు ప్రవేశాలు పొందవచ్చు. మే 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయనేటువంటిది. సో దీనికి సంబంధించినటువంటి డిఈఓ కార్యాలయంలో లభిస్తాయి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది, దరఖాస్తు ఫారంలు డిఈఓ కార్యాలయంలో లభిస్తాయి అనేటువంటిది తెలియజేయడం జరిగింది. ఇది టీటీకి సంబంధించినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 27న లేదా మే 1న దోస్త్ నోటిఫికేషన్. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్ను ఈ నెల 27 లేదా మే 1న విడుదల కానుంది. దోస్త్ రిజిస్ట్రేషన్ మే 1 నుండి 6 వరకు ప్రారంభం కానున్నది. బుధవారం ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో అధికారులు షెడ్యూల్ను రూపొందించారు. మొత్తం 3 విడతల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలో 1054 డిగ్రీ కాలేజీలు ఉండగా వీటిలో 3,86,000 సీట్లు ఉన్నాయి. ఇది దోస్త్ నోటిఫికేషన్. దోస్త్ అని అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ నోటిఫికేషన్ ఈ నెల 27 లేదా మే 1న విడుదల కానుంది. దోస్త్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది మే 1 నుండి 6 నుంచి ప్రారంభం కానుంది. అయితే బుధవారం ఇంటర్ పరీక్షలు విడుదల అవుతాయి. సో విడుదలైన తర్వాత మొత్తం 3 విడతల్లో డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారనేటువంటి తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో 1054 డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిలో 3,86,000 సీట్లు ఉన్నాయి. సో దానికోసం అనేటువంటిది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది దోస్త్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 30న 10వ తరగతి ఫలితాలు. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30 తారీఖు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషన్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు మార్చి నెల 18 నుంచి ఏప్రిల్ 2వ వారం వరకు జరిగాయి. 5 లక్షల మంది పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. అయితే ఇది 30న 10వ తరగతి ఫలితాలు. ఈ నెల 30న 10వ తరగతి ఫలితాలు అనేటువంటిది అంటే రిజల్ట్ అనేటువంటిది రానున్నది. ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారనేటువంటిది తెలియజేయడం జరిగింది. రేపు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్ మండల కార్యాలయంలో బుర్రా వెంకటేశం పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా సోమవారం తెలిపారు. మొదటి 2వ సంవత్సర పరీక్ష ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫలితాలను విద్యార్థులు www.enadu.net లేదా www.enadu.pratibha.net సో tsbi.cgg.gov.in లేదా results.cgg.gov.in అనేటువంటి వెబ్సైట్ నుంచి పొందవచ్చు. ఇది ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సమాచారం. ఇంటర్మీడియట్ అనేటువంటిది రేపు అనగా ఈ నెల 24వ తారీఖు ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షలు రిలీజ్ చేస్తారనేటువంటి తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన రిజల్ట్ను ఎక్కడ చూసుకోవాలి, ఏ వెబ్సైట్లో అనేటువంటిది కింద వెబ్సైట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇంటర్ ఫలితాలకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వ్యవస్థలో 4,208 ఆర్పీఎఫ్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ పోస్టులు. ఉద్యోగ భద్రత అందించే రైల్వే ఉద్యోగాలకు లక్షల మంది పోటీ పడుతుంటారు. 10వ తరగతి విద్యా అర్హతతోనే ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ అవకాశం కాబట్టి మరింత మంది పోటీలో ఉంటారు. ఎంపికైన వారికి లెవెల్ 3 జీతాలు చెల్లిస్తారు. వీరికి 21,700 మూల వేతనం దక్కనుంది. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ మొదలైనటువంటి అదనంగా ఉంటాయి. అన్నీ కలిపి మొదటి నెల నుంచే సుమారు 40,000 వరకు అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. కాకి లేదా రైల్వే ఉద్యోగాలపై ప్రత్యేకమైనటువంటి ఇష్టం ఉన్నవారు, ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారికి ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం. ఆర్పీఎఫ్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ రాష్ట్ర స్థాయి పోలీసు ఉద్యోగాల సిలబస్ చాలా వరకు ఒకటే. ఈ ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే అర్థమెటిక్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, తర్వాత జనరల్ అవేర్నెస్ ఉంటుంది. దానికి ఇంగ్లీష్ ఉండదు, సో తెలుగు ఉండదు, ఇంగ్లీష్ ఉండదు. ఇది ఏ విధంగా ఉంటుందంటే మన స్టేట్ లెవెల్ కానిస్టేబుల్కు ఉన్నటువంటి సిలబస్ ప్రకారమే ఉంటుంది. స్టేట్ లెవెల్ కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఎవరైతే ఫెయిల్ అయ్యారో, లేదు నాకు ఇంకా కానిస్టేబుల్ జాబే కావాలి, నాకు పీసీ జాబే కావాలి అనేటువంటిది ఎయిమ్తో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి సేమ్ సిలబస్ ఉంది కాబట్టి దీనికి కొంచెం కష్టపడితే సో జాబ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇది రక్షణ వ్యవస్థలో ఆర్పీఎఫ్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ పోస్టులు 4,208కి సంబంధించినటువంటి సమాచారం. ఈ వీడియోలో ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం గురించి డిస్కస్ చేసాం. సో ఈ వీడియోని వీలైనంత మంది ఎక్కువగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే సో ఎక్కువ మందికి ఈ వ్యూవర్స్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.